నమస్తే, నేను కవిత. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లాకి సంబంధించి 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో నవ్యాంధ్ర రాజధాని అయినటువంటి అమరావతి ఉన్నటువంటి నియోజకవర్గం తాడికొండకి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి తెనాలి శ్రవణ్ కుమార్ తన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఎంత మెజారిటీ రాబోతుంది, వీటన్నిటితో పాటుగా తన వ్యూహం ఏంటి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా చాలా కాన్ఫిడెంట్గా మీరు కనిపించలేకపోయారు. టికెట్ నాకే వస్తుందన్నది ఇంటర్నల్గా చాలా పాలిటిక్స్ కనిపించాయి. శ్రవణ్ కుమార్కి అక్కడ ఉంచుతారా, లేకపోతే వేరే ఇంకెవరికైనా క్యాండిడేట్ వస్తారా, ఇంకెవరు వస్తారు ఏంటి అనేది, అవన్నీ టెన్షన్లు గందరగోళం అంతా క్లియర్ అయిపోయి మీరు ఎట్ లాస్ట్ ఫైల్ చేశారు నామినేషన్ని. బట్ పార్టీ తరఫున ఎలాంటి కోఆపరేషన్ అనేది కనిపిస్తోంది మీకు అదర్ లీడర్స్ దగ్గర నుంచి? అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏం లేదు. మొట్టమొదటిగా మీకు అది క్లారిటీ ఇవ్వాలి. నాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాతే బాపట్ల పార్లమెంట్కి వెళ్ళమని చెప్పిన తర్వాతే వేరే అభ్యర్థిని పంపించారు తప్ప నాకు తెలిసే వచ్చారు వేరే అభ్యర్థి. అది అందుచేత కార్యకర్తల్లో మాత్రం కొంచెం గందరగోళం అనేది కనిపించింది కదా. కార్యకర్తల గందరగోళం అంటే వాళ్ళు నేను కావాలని కోరుకుంటున్నారు. కార్యకర్తలందరూ నాయకులు, మెజారిటీ నాయకులు నేను కావాలని కోరుకుంటాం చేత నేను ఏంటో తేల్చుకోలేక, అంటే వాస్తవంగా నాకు నా గత అంబిషన్ ఎంపీ అవ్వాలని, కానీ ఇక్కడ 2 సార్లు కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడారు, మీరు పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉంటుందని. దాని మూలంగా చిన్న చిన్న ఇబ్బందులే తప్ప పార్టీ నిర్దేశించిన ప్రకారం వెళ్ళాలనుకున్నాను. మనసులోనేమో నేను అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి. ఇక్కడ కార్యకర్తలు, నాయకులందరూనేమో నా కోసం ఉన్నారు. 10 సంవత్సరాలకు వీళ్ళతో ఉన్న అనుబంధం వల్ల ఈ 10 సంవత్సరాల అనుబంధాన్ని వెంటనే తెంచుకుంటే వీళ్ళకు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ ఊగిసలాట కొద్దిసేపు ఉంది తప్ప నాకు వాస్తవంగా నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. అండ్ మీకు ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది ఎలా వస్తుంది? చాలా వరకు వినిపిస్తోంది ఇప్పుడు తాడికొండకి సంబంధించి మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీ మీద పనిచేస్తున్నాయని, ఒక పర్టికులర్ కమ్యూనిటీ లీడర్స్ మీ మీద ప్రెషర్ పెడుతున్నారనేది, వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో చాలా కీలకమైన సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళది? అంటే రాజకీయాలు మీరు ఫస్ట్ డెమోక్రటిక్ సెటప్లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మెజారిటీ నిర్ణయాలే. ఇక్కడ మెజారిటీ అంటే 95% నాతో సపోర్ట్గా ఉన్నారు. ఒక కమ్యూనిటీ యాంగిల్లో నేను ఎప్పుడు పని చేయలేదు. ఇప్పటి నుంచే కాదు, నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి రాజకీయాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కమ్యూనిటీ ఓరియంటేషన్, అది నా కమ్యూనిటీ కోసం కానీ లేకపోతే వేరే కమ్యూనిటీ కోసం కానీ నేను ఎప్పుడు పని చేయాలి. ఒక పద్ధతిని ఎంచుకుని ఆ పద్ధతి ప్రకారం పనిచేయటమే. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి అందరినీ కలుపుకోవాలి, ప్రతి ఒక్కరూ వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్ని రోజులుగా వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, హార్డ్లీ ఒక రోజుల్లోకి పడిపోయినటువంటి పరిస్థితి ఎలక్షన్స్ అనేది. ఎలా ఉంది ఇప్పుడు ప్రచారం సరళి కావచ్చు, లీడర్స్, కార్యకర్తలు అందరూ కలిసి ఎలా చేస్తున్నారు? ఇప్పుడు వరకు ఉన్న అసమ్మతిగా ఎవరైతే గలమెత్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ చేసినా లేకపోతే నేను మాట్లాడినప్పుడు కూడా మీ మీద మాకేం లేదు అనేదే వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎందుకు ఉండదంటే నేను ఆ రకమైన తరతం భేదం లేకుండా పనిచేస్తూ ఉంటాను. వాళ్ళు ఇందాక నేను చెప్పిన కారణాలు ఉంటాయి. ఈ ఊర్లో ఒక ఆయన చాలా స్పీడ్గా ఉన్నాడు, నేను వెనకబడిపోతున్నాను, అతనికి ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుందేమో అని ఒక ఫీలింగ్ తప్ప. యూజువల్గా తెలుగులోనే ఒక సామెత కూడా ఉంటుంది, పైకి ఎవరైతే ఎగబాగాలనుకున్నారో కిందికి పట్టి లాగేయడం అనేది అది సర్వసాధారణం. సాధారణంగా ఉంటుంది రాజకీయాల్లో, అది సర్వసాధారణం. అందులో ఉన్న భాగమే ఇది తప్ప అసమ్మతి అనేది వితిన్ ది పార్టీ తెలుగుదేశంలో అసమ్మతి పెద్దగా ఉండదు. ఎందుకు ఉండదంటే పార్టీ స్ట్రక్చర్ అలాంటిది. పార్టీకి ఉన్న ఓటరు, నాయకుడు వెళ్ళిపోయినా ఓటర్ మారడు. కాబట్టి ఆ నాయకులు ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని మనం సరి చేసుకోవడానికి మన సైడ్ నుంచి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యాం. దీనిలో పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి, పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల సందర్భంగా ఎటువంటి మంచిది కాదని పెద్ద స్థాయిలో కూడా అందరూ కూడా మాట్లాడి వాళ్ళకి చెప్పడం చేత నేను వాళ్ళతో కలిసి 1-3 సార్లు కలిశాను. మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుకుని అందరూ కలిసి రేపటి నుంచి పనిచేస్తారు. ఇప్పుడు మీరు 2019లో పోటీ పడుతున్న తరుణంలో ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా మీరు భావిస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి పోటీ ఉంటుంది? వాళ్ళకు ఉండేటువంటి వ్యూహాలని వీటన్నిటిని గమనించిన తర్వాత మీ నెక్స్ట్ టార్గెట్ స్ట్రాటజీ ఎలా ఉంది? ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీయే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అలాగే ఉంది. మా నియోజకవర్గం కూడా పరిస్థితి, సామాజిక సమీకరణలు కూడా అలాగే ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ఒక డాక్టర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆమె కూడా కొత్త అభ్యర్థి,
గతంలో కూడా 2014 ఎన్నికలకు ముందు కూడా ముగ్గురు నలుగురిని ప్రమోట్ చేశారు వైఎస్ఆర్ పార్టీ. ఆ ముగ్గురిని మానేసి కొత్త అభ్యర్థికి ఇచ్చారు. మీద ఓడిపోయిన వ్యక్తికి మళ్ళీ ఆఖరి నిమిషంలో సీటు మానేశారు. వాళ్ళు మానేసిన తర్వాత కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. వారి బలాలు ఏమిటనేది మనం చూసుకుంటే పార్టీ బలమే వాళ్ళ బలం. స్థానికంగా వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది మాకు గ్రామాల్లో అవగాహన ఉంది. మేము బలంగా ఉన్నాం ఏ గ్రామం చూసినా సరే. కాబట్టి ఇది పెద్ద బలమైన ఎలక్షన్గా మా నియోజకవర్గం వరకు ఆలోచిస్తే బలమైన ఎలక్షన్గా భావించట్లా. మేము స్ట్రాంగ్గా ఉన్నాం. అయితే పర్టికులర్గా మనకి ఉన్నటువంటి 175 అసెంబ్లీ సెగ్మెంట్లో తాడికొండ అనేది చాలా పర్టికులర్గా ఒక స్పెషల్గా కనిపిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మీ నియోజకవర్గంలోనే రావడం, దానికి సంబంధించి ఇప్పటికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చేసి ఇప్పుడు అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది, అక్కడ ఇతర కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు మీరు 2019కి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? 5 ఏళ్లలో జరిగినటువంటి నిర్మాణాలు, ఆ తర్వాత జరగబోయే నిర్మాణాలకు సంబంధించి ఫ్యూచర్లో తాడికొండ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫ్యూచర్లో తాడికొండను ఊహించిన స్థాయిలో ఉంటుంది. మన స్థాయిలో మనం ఊహించే పరిస్థితి లేదు. కారణం ఏమిటంటే ఇది రాజధాని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి నార్మల్గా సిటీ నిర్మాణాలు మనం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సిటీ నిర్మాణంలో ఇప్పటికీ కూడా ఓపెన్ డ్రైనేజీ లేదంటే కొత్తగా అవసరమైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టే పరిస్థితే తప్ప ఇక్కడ ఎలక్ట్రిసిటీ, టెలిఫోను, లేకపోతే డ్రైనేజీ అన్నీ కూడా ఇక్కడ ఏ ఒక్కటి కూడా పైకి కనపడదు. అండర్ గ్రౌండ్తోనే నడుస్తూ ఉంటుంది. ఆఖరికి ఈ నిర్మాణం బహుశా ప్రపంచానికి ఆదర్శంగా ఉండబోతుంది. ఆ దిశగా పనిచేస్తూ ఉంది. ఏ సమస్యలు లేకుండా చూడాలి. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని వేల ఎకరాల భూమిని పూలింగ్ చేయడం అనేది చాలా ఈజీగా గడిచిపోయింది. అది చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు సమస్యలు ఏమైనా ఎదురవుతాయేమో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు వీటన్నిటికి సంబంధించి. సో వాటన్నిటిలో ఫస్ట్ మీరు కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ అనేవి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళని ఎలా ఒప్పించగలిగారు మీరు? అది మీకు పైకి అలా చాలా ఈజీగా కనిపిస్తుంది. దాని వెనక కృషి చాలా ఉంది. ముఖ్యమంత్రి గారి నమ్మకం మొట్టమొదటిది అయితే ఆయన మీద ఈ ప్రాంత ప్రజలకి రైతులకు ఉన్న నమ్మకం మొట్టమొదటిది. అది లేకపోతే ఏది సాధ్యమయ్యేది కాదు. లేకపోతే అంత పచ్చటి పంట పొలాలని ఇచ్చేయడం అనేది అవును, అది సాధ్యమయ్యేది కాదు. రెండవది ఏంటంటే నేను పేద కుటుంబం అంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి నేను వచ్చాను కాబట్టి మా వాళ్ళందరూ అలాగే ఆర్టిజాన్స్ లేకపోతే బలహీన వర్గాలు ఏ రకంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఏదైతే సంతృప్తి చెందుతారో ఒక భరోసా ఏ రకంగా ఇప్పించాలి, వీటన్నిటి పట్ల నేను ఒక సోషల్ ఇష్యూస్ మీద నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాటన్నిటిని నేను స్టడీ చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించటం జరిగింది. ఏది ఒక ప్యాకేజ్ విషయంలో రైతులకే కాదు, రైతు కూలీలకి, పేద వర్గాల వారికి వాళ్ళకి ఏ రకంగా టేక్ కేర్ చేస్తే ఎవరికి నష్టం జరగకుండా విన్ విన్ సిచ్యువేషన్ తీసుకురావాలంటే అది సాధారణమైన అంశం కాదు. అందుకని నేను మొట్టమొదటిగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టాను. ఏది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులతో పెట్టుకుంటే ఇది చెడిపోతుంది. అందుకోసమే స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు, దళిత సంఘాలు, సామాజిక సంఘాలు అన్నిటినీ కూర్చోబెట్టి ఇంతకీ మనకి రాజధాని అవసరమా లేదా, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన రాజధానిని మనం ఇక్కడ అవసరం అనుకుంటే ఒక రకంగా డిస్కస్ చేద్దాం, అవసరం లేదంటే ఏం చేద్దాం అనేది ముందు వాళ్ళతో ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, లేదు ఇక్కడ తీసుకోవాలి రాజధాని అనుకున్నప్పుడు మన ప్రపోజల్స్ ఏంటి, మన అవసరాలు ఏంటి, వీటి మీద చర్చించుదామనే ఉద్దేశంతో నేను ముందు రాజకీయ పార్టీల సమావేశం పెట్టాను. సోషల్ మూమెంట్స్ చాలా వచ్చినాయి. ఆ సోషల్ మూమెంట్స్లో రీజన్స్ ఎందుకోసం ప్రజలు డిమాండ్స్ చేస్తున్నారు, ఆ సోషల్ మూవ్మెంట్కి మద్దతు, సామాన్య ప్రజల మద్దతు ఎందుకు ఉంది, ఎందుకు అపోజ్ చేస్తున్నారు అని ఆ అంశాలన్నిటి మీద ఒక గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాడిగా, సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయిన వాడిగా వాటి మీద నాకు అవగాహన ఉండటం చేత అటువంటి వాటిలో ప్రభుత్వం భరోసా కల్పించినట్లయితే తప్పకుండా ఇది సక్సెస్ అవుద్దని ఇల్లు తిరిగాను, ఊరు తిరిగాను, ప్రతి వర్గంతో సమావేశాలు పెట్టాను. ఆ సమావేశాల్లో వాళ్ళకి మీకు నేను సాధించి పెట్టగలననే ఒక ధైర్యాన్ని, భరోసాను ఇచ్చాను.
ఇది ఇప్పుడు మీరు ఇంత చాలా పర్టికులర్గా ఇంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు చెప్తున్నారు అది అక్కడ ఓన్లీ గ్రాఫికల్ ఇమేజ్లో చూపిస్తున్నారు, సినిమాలో చూపించినటువంటి గ్రాఫిక్స్, అక్కడ ఇటుక మట్టి అవి తప్ప ఇంకేమీ కనిపించట్లేదని. మీరు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలని నిరంతరం చూస్తున్నటువంటి మీరు ఇలా వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? అంటే అసమర్థమైన ఆరోపణలకి ఆన్సర్ ఏముంటుంది? మీరు కూడా చూపించారు, ఇది గ్రాఫిక్ కాదు, ఇదిగో ఇంత బిల్డింగ్లు వస్తున్నాయని. గ్రాఫిక్ అయితే అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టాం, సెక్రటేరియట్ ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు హైకోర్టు ఎక్కడ జరుగుతుంది, సిటీ సివిల్ కోర్టుగా రేపు రాబోయే రోజుల్లో ఉండబోయే దానిలో ఇవాళ హైకోర్టు నడుస్తుంది. అలాగే 5 టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది, శరవేగంగా నడుస్తుంది. ఇంకో పక్కన ఎమ్మెల్యేలకి నివాసం ఉండడానికి క్వార్టర్స్ రెడీ అవుతున్నాయి, ఐఏఎస్ ఆఫీసర్ల నివాసానికి క్వార్టర్స్ రెడీ అవుతున్నాయి, జడ్జిలు మరియు సీనియర్ బ్యూరోక్రాట్స్కి ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మాణం అవుతున్నాయి, యాక్సెస్ రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది, యాక్సిలరీ రోడ్స్ డెవలప్ అవుతున్నాయి. అందరికీ కనపడుతున్నది, కొంతమందికి ఎందుకు కనపడలేదు అనేది మనం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. గతంలో మీకు 7,500,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి తాడికొండలో మీకు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాజ్ ఆన్ టుడే నేను అనుకుంటున్నాను 16,000 పైన మెజారిటీ వస్తుంది. ఇంకా ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ప్రజల్ని చేరువుగా ప్రభుత్వ కార్యక్రమాలకి చేరువుగా తీసుకెళ్ళాం. మా నియోజకవర్గంలో ఒక రాజధాని మండలంలోనే కాకుండా మిగిలిన మండలాల్లో కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకి బాగా దగ్గరగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం మా కోసం ఈ పని చేసింది, ఈ పథకం తీసుకొచ్చింది, దీనిలో నేను లబ్ధిదారుడిగా నాకు అవకాశం ఉందనే స్థాయిని ప్రజల్లోనే చైతన్యవంతం తీసుకురావడం మూలంగా ఈరోజు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాకు మద్దతు ఇస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 5 ఏళ్లలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుందని, బట్ చాలా వరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాత్రికి రాత్రే మారిపోయేటువంటి రాజకీయాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలని మీరు చెప్పదలుచుకున్నారు? ఓటర్లుగా వాళ్ళు ఎలా అవేర్గా ఉండాలి, వాళ్ళు రావాల్సినటువంటి అవేర్నెస్ అనేది ఎలా ఉందనుకుంటున్నారు? నేను సడన్గా రాజకీయాలకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఓడిపోయిన మరుక్షణం నెల రోజుల లోపే మళ్ళా గ్రామాలు తిరగడం మొదలుపెట్టాను. తిరిగి ప్రతి గ్రామం నాకు తెలిసి ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనీసం 5 సార్లన్నా 4 సార్లన్నా వెళ్ళి ఉంటాను ప్రతి గ్రామం. అలా కాకుండా అసలు ప్రతి ఇల్లు టచ్ చేసిన ఎమ్మెల్యే ఉంటాడా అంటే నేను తెలియదు, కానీ వేరే వాళ్ళతో నేను పోటీ కాదు, కానీ ఖచ్చితంగా 98% హౌసెస్ నేను టచ్ చేశాను. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఎమ్మెల్యే వచ్చాను, మీకు ఏం పని ఉందా, మీకు ఏమన్నా సహాయం చేయను, ప్రభుత్వం నుంచి రావాల్సిన అందినయా, అందలేదా అని అడిగిన ఎమ్మెల్యేలో నేను ఒకడిని. జస్ట్ ఓటేయించుకొని వచ్చాను, ఇల్లు తిరిగాను. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా జరగాల్సిన ప్రతి పనిని ఒక అనుబంధంతో చేశాం. అలాగే మైనారిటీ సోదరులకు అభద్రత లేకుండా ఉండటాని కోసం వాళ్ళ యొక్క ఇమాములు, మౌజములు, తర్వాత మత పెద్దలను పిలిపించి ప్రభుత్వం మీకోసం ఈ కార్యక్రమాలు చేస్తుంది, దీనిలో మీరు భాగస్వామ్యం అవ్వాలి, మీరు సపరేట్ కాదు, మనమందరం కూడా ఇందులో భాగస్వామ్యం అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం కొన్ని సభలు పెట్టాం. అంటే ఒక పర్టికులర్గా ఒక సెక్షన్ కోసం కాకుండా సమాజంలో అన్ని వర్గాల కోసం నేను ప్రోగ్రామ్స్, నా సొంత ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకున్నాను. దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేశాను, అధికారులను ఇన్వాల్వ్ చేశాను, మా పార్టీ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేయడం చేత నాకు నియోజకవర్గ ప్రజలకి ఒక రకమైన అనుబంధం వచ్చింది. ఆ అనుబంధం మూలంగానే నేను వేరే చోటకి ముఖ్యమంత్రి గారు నన్ను పంపించాలని ప్రయత్నం చేసినా, నాతో చెప్పినా మళ్ళీ వీళ్ళందరూ నా కోసం పోరాటం చేసిన విధంగా రిక్వెస్టుల మీద రిక్వెస్టులు మా పార్టీలో రిక్వెస్టులు చేయడం చేత మళ్ళీ నేను పోటీ చేయాల్సిన పరిస్థితి. సో ఈజీగా ప్రెడిక్ట్ చేస్తున్నారా నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది? గెలుపు అయితే తథ్యము, కాకపోతే మెజారిటీ మీదే దృష్టి సారించి పనిచేయాల్సిన అవసరం. Yes, thank you so much రేవణ్ కుమార్ గారు, and all the best to you. That's all with leader తో ముఖాముఖి with
తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గతంలో కంటే డబుల్ మెజారిటీ తనకు వస్తుందని, అభివృద్ధి సంక్షేమానికే ఇక్కడున్నటువంటి ఓటర్లు పట్టం కడతారని, ఖచ్చితంగా తను గెలిచి తీరుతానని చెప్తున్నారు శ్రవణ్ కుమార్. మరి నిజంగానే తాడికొండ ఓటర్లు ఏం చేయబోతున్నారు, ఎవరి వైపు ఉంటారు, ఏపీకి సంబంధించి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎవరు ఉంటారు, ఎన్ని సీట్లు వస్తాయి, ఓట్లు ఎవరికి ఎన్ని పోలవుతాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.